చాలా మంచిది. అది మన సంఘం అంటే సంఘం కాదు, అక్క సంఘం. నేను ఎప్పుడు రాకపోయినప్పటికీ ఇంటా ఉంటాను అక్క సంఘం గురించి. అందరూ సమయం అంటే సమయానికి వస్తారు, సమయం అంటే సమయానికి వస్తారు అందరూ. ఇక్కడ ఏడు పాటలు పడుకోవాలి, ఏడు డోలర్ కొట్టుకోవాలి. దేవుని సేవకి వాళ్ళంతా సహకరిస్తారు తెలుసా అక్క సంఘంలో. అంత మంచి సంఘం అది. అలాంటి సంఘాలు ఎత్తపడతాయి, కానీ మనం ఎత్తపడతామా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరికొరు ఆలోచన చేసుకుంటే మనం ఎత్తపడే సంఘంగా ఉన్నామా? ఏం చూసి మన దేవుడు ఆయన రాజ్యానికి ఎత్తపడతాడు, మనం ఎత్తపడతాము? ఒకసారి ఆలోచన చేసుకుంటే పరివర్తన చెందుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉండకూడదు కదా. ఒక భక్తుడు అంటాడు, మనిషి అన్నాక అంత కళా పోసి ఉండాలయ్యా. భక్తుడు అన్నాక అంత విశ్వాసం ఉండాలంట. నేను భక్తుడు అన్నాక ఉండాలక విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే మన దేవుళ్ళు ఆరాధించే విధానం తెలిసిపోయింది. దేవుని సన్నిధిలో మనము దేవుని ఆరాధించే విధానము తెలిసిపోయింది కనుక మనం ఆ విధంగా రానున్న రోజులు ఇంకా మీరందరూ మంచి విశ్వాసాలకు ఎదగాలని కోరుకుంటూ, ఆ విశ్వాసం ద్వారా దేవుని యొక్క బిడ్డలుగా కట్టబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. కనుక దేవుళ్ళు ఎదగంటే విశ్వాసం చాలా మంచిది. మరి వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకున్నట్టయితే, నా ప్రభు యేసయ్యా, ఘనమైన దేవ, మహిమగల మా ప్రభు యేసయ్య తండ్రి, ఈ సమయంలో ఇప్పటి వరకు నైనా ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని మేమందరం కలిసి ప్రభా సంఘ సహవాసములు పరిశుద్ధంగా అయా అదిగనైనా పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా, ఆరాధన ద్వారా ప్రభా నేను ఆరాధించాము, స్థుతించాము, మహిమపరిచాము నైనా. ఈ సమయము నీ మాటలు వినే సమయంలోకి వచ్చాము నైనా. నీ మాటలు క్రమంగాను మర్యాదగాను విని ప్రభా వినగలే చెవులు మాకు గ్రహించి, వినగలే హృదయము మాకు గ్రహించి ప్రభా అదిగనైనా గ్రహించే హృదయము అదిగనైనా జ్ఞాపకం చేసుకొని మాకు దయచేయమని ప్రభా నీ దాసుని ప్రభా అయ్యా నేను మాట్లాడితే అది వ్యర్థమనైనా ఎన్నికలేని నన్ను ప్రభను ఏర్పాటు చేసుకొని నీ యొక్క ప్రభు ద్వారా నా తండ్రి అయ్యా నువ్వే నాలో ఉండి మాట్లాడమనైనా ప్రభా. నాతో మాట్లాడిన మాటలు ప్రభా ఇదిగనైనా బిడ్డలకి ఏది కావాలో సంఘముగా ఆత్మీయంగా బలపడటానికి బిడ్డలకి ఏం కావాలో నేను అడిగినప్పుడు నైనా అయ్యా ఇదిగనైనా నాతో మాట్లాడావు. నాతో మాట్లాడిన మాటలు ప్రభా మరి బిడ్డలతో పంచుకోవాలి ప్రభా. అది నా శక్తికి చేత కాదు, నా బలం చేత కాదు, నాలో ఉన్న దేవుడు నువ్వే కనుక నాలో ఉండి మాట్లాడి సహాయం చేసేవని కేవలం ప్రభా నోరుగా బోరగా మాత్రమే నన్ను వాడుకోమని, నీ చిరు చట్టం మరుగుపరుచుకోమని మా ప్రేరణ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. చాలా చేతులు ముడుచుకున్న చలికాలం అయితే ఉన్నా హల్లెలూయా. చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు అంశం ఏంటంటే ప్రేమిస్తున్నావా? ఏందమ్మా? ఈ మాట అంటే చాలా మందికి ఇష్టం అంటే కదా. ప్రేమిస్తున్నావా అంటే చాలా మంది ప్రేమిస్తున్నాను అని చెప్తారు మన వాళ్ళు. ఏమని చెప్తారు? చాలా మందిని ప్రేమిస్తున్నాం అండి. అవును, చాలా మందిని ప్రేమిస్తున్నాం మనం. యేసుని తప్ప మిగతా అందరినీ ప్రేమిస్తున్నాం మనం. నిజమే. ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని ప్రశ్నతో కూడిన వాక్యం ఈరోజు మనము ఆలోచన చేద్దాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ మనము ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమిస్తున్నాం? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమిస్తున్నా? లేదండి నేను యేసుని మాత్రమే ప్రేమిస్తున్నానంటే మాత్రం అది అబద్ధమే. యేసుని మాత్రమే. ఇప్పుడు నవీన్ యేసుని ప్రేమించాలనుకో, ఏం కావాలి? మొదటగా వచ్చి అక్కడ కూర్చోవాలి, అవునా కదా? ఆయన వచ్చిన
ఆన్ చేస్తే నాకు కూడా ఆన్ కావలేదు, ఇందులో రావట్లేదు. ఓకే, అది చెట్ చేసుకున్నారు, ఆ చెట్ అయిందో లేదో తెలియదు, వెళ్ళిపోయారు. కానీ కొట్టడానికి చూస్తే రాలేదు అది. ఇప్పుడు దేవుని ప్రేమిస్తే మనము దేవుని పనిలో ముందుండాలి. దేవుని ప్రేమిస్తే దేవుని యొక్క పనిలో ముందుండాలి. అది నువ్వు ప్రేమిస్తున్నట్టుగా. నువ్వు దేవులో ముందుండకుండా, దేవులో వాడబడకుండా, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి సిద్ధపడకుండా నేను ప్రేమిస్తున్నాను యేసేని అంటే అది అబద్ధమే. చాలా మంది మమ్మీ నేను ప్రేమిస్తున్నాను ఎందుకంటే మమ్మీ దగ్గర నుంచి డబ్బులు గుంచడానికి. అవును కదమ్మా, డాడీ ఇవ్వట్లేదు, మమ్మీని మస్క కొట్టచ్చు. ఈజీగా మమ్మీ మస్కలు పడిపోయింది కదా, మమ్మీ నువ్వంటే నాకు ఎంతో ఇష్టమే అంటారు. ఇష్టం లేదు, బంధు లేదు, డబ్బులు ప్యాకెట్ పని కొట్టడానికి. అవునా కదా, కొంతమంది డాడీ దగ్గర కూడా పోయి మస్క పెడతారు. సరే, ఏదైనప్పటికీ ఈ లోక ప్రేమ అనేది అది శాశ్వతమైన ప్రేమ కాదు, మన అవసరతల కొరకు కలిగిన ప్రేమ అది. అవునా కదా, నిజంగా నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నువ్వు ఆలోచన చేసుకోండి, దేవుని కొరకు నీ సమర్పణ ఏ విధంగా ఉంది. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నువ్వు విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది, నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది. ఆత్మీయంగా నువ్వు బలపడటానికి దేవుని ప్రేమించినట్లయితే నువ్వు విశ్వాస జీవితం బలపరుచుకుంటూ ఆత్మీయంగా సిద్ధపరచుకుంటూ దేవుడిలో కొనసాగుతూ ఉంటావు. దేవుని ప్రేమించినట్లయితే అసలుకి ఆదివారము మిస్ కాం. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ దేవుని సేవకురాలు ఉన్నారు, నేను ఉన్నాను. ఎందుకంటే మేము ప్రతి ఆదివారం, మన అంతకుముందు ఉల్లగల్ మ్యారేజ్కి వెళ్ళాలి, ఆరాధన ఎగ్గొట్టుకొని పోయానా? సరే, తప్పని పరిస్థితుల్లో వెళ్ళండి. కానీ అక్కడ కూడా ఒక సంఘం అనేది ఉంటది, అక్కడ కూడా ఒక మన్యం అనేది ఉంటది. నువ్వు దేవుని ప్రేమించిన వాడు అయితే, ప్రేమించిన వాళ్ళవైతే అసలు ఎక్కడైనా దేవుని సన్నిధికి అటెండ్ అవుతావు. నా దేవుని ప్రేమిస్తే నా దేవుని సన్నిధిలో నేను ఉంటాను అనేది. కానీ 99% స్థానిక సంఘంలో ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. 99%. నేను ఇప్పుడే కాదు, నేను మా తల్లి సంఘంలో ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువగా ఆదివారం ఆ సంఘంలో ఉండటానికి ఇష్టపడతాను. ఎందుకంటే మనకున్న ఆ సంఘములో, మనకున్న ఆ దేవుని యొక్క సహవాసములో ఉన్న ఆ ప్రియతనం గాని, ఆ అనురాగము గాని, ఆప్యాయత గాని, ఆ స్వేచ్ఛ గాని ఎక్కడనే ఉంటుందా? ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇక్కడ స్థానిక సంఘములు మాత్రమే మనము ఫ్రీగా అందరితో కలిసి మెలిసి మాట్లాడుకుంటాము, కలిసి ఆరాధన చేస్తాము, సంతోషం గడుపుతూ ఉంటాం. అందుకనే ఇక్కడున్న సంతోషం ఈ లోకంలో ఎక్కడ ఉండదని దేవుడి యొక్క వాక్యం చదివిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన యేసయ్యని ఎందుకు ప్రేమించాలి? యేసయ్యని ఎందుకు మనం ప్రేమించాలి? యేసయ్యని ఎందుకు ప్రేమించాలంటే యేసయ్య మొదటగా మనని ప్రేమించాడు కాబట్టి. నువ్వు నేను యేసయ్యని ముందుగా ప్రేమించలా. యేసయ్యని నువ్వు నేను ముందుగా ప్రేమించలేదు. ఎవరు ప్రేమించారు ముందుగా? యేసయ్యే మనల్ని ప్రేమించాడండి. యేసుక్రీస్తు మనం ముందుగా ప్రేమించాడు. మన ప్రేమించాడు కాబట్టి ఆయన పాపముతోనో అపరాధము చేతను చచ్చిన స్థితిలో ఉన్న మనని ఆయన ప్రేమించాడు కనుక ఆయన మహోన్నతమైన సింహాసనము, ఆయన దవడ ఉన్న సింహాసనం వదిలిపెట్టి, ఆయన ఉన్నతమైన భాగ్యాన్ని వదిలిపెట్టి, ఇదిగో ఎంచబడిన భాగ్యాన్ని మన కొరకు ఆయన వదిలేసుకొని నరుడుగా ఈ లోకానికి ఎత్తించాడండి. ఆయనకున్న భాగ్యం అంతా వదిలేశాడు. ఆయనకున్న ఆ దేవుడితో ఆ సంబంధాన్ని వదిలేశాడు. మనని ప్రేమించి దేవుడు మొదటిగా దేవుడే మనల్ని ప్రేమించాడు. అందుకే మన కొరకు, మన పాపముల నిమిత్తము ఆయన తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తము కార్చి పాపాన్ని కడుక్కొని ఇదిగో ఆ పరిశుద్ధమైన దేవుని పరిశుద్ధంగా ఆరాధించుకోవడానికి మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. మన ప్రేమించి ఆయన ఆ రక్తం అంతా మన కొరకు కార్చి తన విలువైన ప్రాణం మన కొరకు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత ప్రేమించిన దేవుడు, ఆ ప్రేమను పొందుకున్న దేవుని మనము తిరిగి ఆ ప్రేమను ఏ దేవుని పైన చూపిస్తున్నామా? మన ప్రేమ చేత ఆ దేవుని ప్రేమించగలుగుతున్నామా?
యేసయ్యని ప్రేమించగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ప్రేమిస్తున్నామంటే మాత్రము ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అది అబద్ధం. రానున్న రోజుల్లో దేవుని ప్రేమించండి. ఇంకా ఇక్కడి నుంచి ఒక ఆలోచన, ఒక నిర్ణయం తీసుకోండి. నేను పరిపూర్ణంగా దేవుని ప్రేమించలేకపోతున్నా, పరిపూర్ణంగా దేవుని ప్రేమ అదిగో పొందుకున్న నేను ఆ పరిపూర్ణమైన దేవుని ప్రేమించలేకపోతున్నాను అని ఆలోచన కలగండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు చనిపోయి ఆయన పునరుద్ధానమైన తర్వాత రెండవసారి యేసుక్రీస్తు యొక్క శిష్యుల్ని కలిసినప్పుడు ఒక వ్యక్తితో, ప్రత్యేకంగా ఒక వ్యక్తితో 3 సార్లు ప్రేమిస్తున్నావా 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 అని అడిగాడు. 3 సార్లు అడిగాడు. ఒకసారి ఆయన జీవితం మనం ఆలోచన చేసుకుంటే, అవును, యేసయ్య అంటున్నాడు, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో, వారు భోజనం చేసి తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా? వీరికంటే, ఎవరికంటే? తన తోటి ఉన్న వారికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఒక్కసారి ఆ మాట పేతురుని అడిగినప్పుడు, పేతురు జంకి అండి. ఆ మాట అడిగినప్పుడు పేతురుని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ఆ పేతురు ఒక్కసారి జంకడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, దేవుని ప్రేమించిన వాడిగా అయితే యేసుక్రీస్తుని ఆ చివరి నిమిషంలో పట్టబడినప్పుడు, రాను వారు వచ్చి ఆయన సంఖ్యలతో పట్టకపోతున్నప్పుడు, ఇదిగో ఆయన బొంకిన ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చుంటాయి. ఆయన కనుక ప్రేమిస్తే ఎందుకు ఈయన దేవుడు ఇదిగో ఆయనతో నేను ఉండలేదని బొంకుతాడు. దేవుని ప్రేమిస్తే ఆయన ఎవరో నాకు తెలీదు అని ఎందుకు బొంకుతాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో నేను లేను, ఆయన శిష్యులు కాదు అని ఎందుకు బొంకుతాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా అదే ప్రశ్న దేవుడు ఈ రోజు ఇదిగో ఈ ప్రత్యేకమైన ఆరాధన ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను నన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? గుండెల మీద చేసుకోండి. మీ యొక్క గుండెల మీద చేసుకొని చెప్పండి అమ్మా, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ప్రేమించే బిడ్డలుగా జీవిస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మహోన్నతమైన దేవుడు ఇదిగో నిన్ను నన్ను ప్రేమించి తన మహోన్నతమైన కృపల సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, ఇదిగో స్వహస్తంతో నీకు ఒక రూపాన్ని ఇచ్చిన దేవుడు, తన ప్రాణవాయువుని నీ జీవాత్మలో పెట్టిన దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? ఈరోజు ప్రేమిస్తే నీ జీవితంలో ఎందుకు దేవుడికి దూరంగా బ్రతుకుతున్నావు? నీ జీవితంలో నువ్వు ఎందుకు ఆరాధనలో దేవుని యొక్క సన్నిధిలో ఉండలేకపోతున్నావు? దేవుని ఎందుకు పరిపూర్ణతలో ఎదగలేకపోతున్నావు? దేవుని ప్రేమిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించిన వారు ఇదిగో అంటారు, దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీరికంటే ఒక్కసారి ఆలోచన చేయండి. నీకున్న స్థితిగతులను కంటే, నీకున్న అవసరతల కంటే, నీకున్న ఇదిగో ఆ సమయం కంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? ఆ ప్రశ్న ఈరోజు మన అడుగుతున్నాడు దేవుడు అని ఆలోచన చేయండి. నీకున్న అవసరతల కంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుని ప్రేమిస్తే దేవునిలో నువ్వు ఉంటావు. నువ్వు దేవుని ప్రేమిస్తే అన్ని సమస్తాన్ని వదిలిపెట్టి ఇదిగో దేవుని కొరకు నువ్వు జీవించగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధన ఈరోజు మన ఆరాధన ఘనంగా జరగట్లేదా మన సంఘంలో? నాకు ఆలోచనలు, ఎందుకంటే ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు. ఒక స్థిరత్వము లేదు మన సంఘానికి, స్థిరత్వము లేదు. సంఘంలో స్థిరత్వం ఉండాలి, సంఘంలో నమ్మకం ఉండాలి, సంఘంలో విశ్వాసం ఉండాలి. అప్పుడు నువ్వు సంఘంలో ఎదుగుతూ ఉంటే నువ్వు దేవుని ప్రేమించినట్టు. వీరికంటే నీకు అవసరం ఉందనుకోండి, పక్కా చర్చ మానేస్తావు, దేవుడి దగ్గర రావాల్సిన పని లేదు ఇంకా. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు కాబట్టి. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే ఏ అడ్డంకులు వచ్చినా కానీ, ఏ అవసరతలు వచ్చినా కానీ, నా దేవుని కంటే ఇవి నాకు పని ఎలాంటి ఉపయోగం లేదు, నా దేవుని కంటే ఇవి నాకు ఏ విధంగా సహాయం చేయలేవు, నా దేవుడే నాకు ప్రాముఖ్యత, నాకు దేవుడే ముఖ్యము, నాకు దేవుడే నువ్వు ముఖ్యం అనుకుంటావు.
దేవుని వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరికంటే నీకున్న స్థితిగతులను బట్టి, నీకున్న అవసరాలను బట్టి, వాటన్నిటిని కంటే కూడా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలండి. అది తెలియదు మనకి. అందుకే మనకి ఇష్టమైతే వస్తావు. అసలుకి ఈ సమస్తానికంటే కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ఇవన్నీ లోకమి అన్నీ పెంటతో ఎంచబడాలి. దేవుడు శ్రేష్టమైన వాడండి. ఆ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుడు నీకు సమస్తము కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరే ప్రశ్న వేసుకోండి, నేను దేవుని ప్రేమిస్తున్నానా? మంచిదే. నువ్వు నీ బిడ్డలు ప్రేమిస్తున్నారు, మంచిదే, కాదని ఎవరంటారు? నీ బిడ్డల కంటే కూడా ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు, కాదని ఎవరు అంటారు? కానీ తల్లిదండ్రుల కంటే కూడా ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. వాళ్ళు ప్రేమిస్తాలి. దేవుని ప్రేమించిన వాళ్ళు నీ యొక్క తల్లిదండ్రులు ప్రేమిస్తారు. దేవుని ప్రేమించిన వాళ్ళు నీ భర్తని ప్రేమిస్తావు. దేవుని ప్రేమించిన వాళ్ళు భార్యని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించిన వాళ్ళు సహోదరుని ప్రేమిస్తారండి. దేవుని ప్రేమ కానీ నీళ్ళకి లేకపోతే వీళ్ళు ఎవరిని ప్రేమించలేరు. కానీ వాళ్ళు ప్రేమించమన్నారా కాదని వాళ్ళే ప్రేమించుకుంటూ ఉంటే కాదు. అయ్యో, చాలా మంది చాలా చిన్న కారణాలండి, చాలా చిన్న కారణాలు చెప్తూ ఉంటారు. ఏదమ్మా ఆరాధన రాలేదంటే, ఏందమ్మా అంటే ఏదో ఒక చిన్న కారణాలు. ఆ కారణాలు అయినప్పుడు నాకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు. ఎందుకంటే ఆ కారణాలు చాలా చిన్నవి. వాటిని ఛేదించుకొని రావచ్చు. నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టములు ఉన్నా, నువ్వు దేవుని ప్రేమించినప్పుడు వాటన్నిటిని ఛేదించుకొని రావాలి. వాటన్నిటిని పక్కన పెట్టేసి రావాలి. నువ్వు దేవుని అందుకే వీరందరికంటే అంటాడు, వీరందరికంటే నీ అవసరతని కంటే కూడా నీ ఏదైనప్పటికీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? పేతురుతో యేసయ్య అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన దగ్గర సమాధానము ఏముంటది? నువ్వు నన్ను ప్రేమిస్తే ఎందుకు పొంకావయ్యా? నువ్వు నన్ను ప్రేమిస్తే నేను తెలియదని ఎందుకు చెప్పావయ్యా? నేను ఇదిగో వేదనలు పడుతుంటే, శ్రమలు పడుతుంటే, ఇదిగో నువ్వు యేసే శిష్యుడు కాదా, యేసుతో పాటు నువ్వు ఉన్నవాడివి కాదా అంటే ఏం చెప్పావు నువ్వు? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనతో పాటు నేను ఉండలేదని చెప్పేవే. నన్ను ప్రేమిస్తే నువ్వు ఎందుకు వంకావు? ఎందుకు అబద్ధాలాడావు? ఎందుకు నన్ను విడిచిపెట్టి పోయావు? నీ శ్రమలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు నాకు తోడుగా నువ్వు ఉండొద్దా? నా సహాయకంగా నువ్వు ఉండొద్దా? ఇక్కడ ఈ సంఘముగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలుగా మనము ప్రియ దేవుని బిడ్డలరా, ఇదిగో యేసయ్యని ప్రేమించాలండి. మనం ఎవరిని ప్రేమించాలమ్మా? ఎవరిని ప్రేమించాలి? యేసయ్యని ప్రేమించాలి. అంతేగాని ఈ లోకాన్ని ప్రేమించి యేసయ్యని పక్కన పెట్టేసి ఈ లోకము కొరకు దేవుని తునీకరించి యేసయ్య కొరకు దేవుని సన్నిధిని పక్కన పెట్టేసి ఆ సమయంలో అడుగుతారు చాలా మంది. అడిగితే మీకు ఏ సమాధానం చెప్పలేక ఇదిగో నేను చర్చికి సరిగా వెళ్ళలే అని ఆ స్థితిలోకి వచ్చేస్తాను. అలాంటి స్థితిలో సాతాను నెట్టేస్తాడు కూడా. ఆ రోజు చూడప్పుడే దేవుడి బిడ్డలారా, యేసయ్య పట్టబడినప్పుడు ఇదిగో ఆయన పేతురు 3 సార్లు పొందినట్లుగా మనం చూస్తాం. ఆ 3 సార్లు బదులు ఆయన 3 సార్లు అడుగుతున్నాడు ఈరోజు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ప్రేమిస్తున్నామా? మీ గుండెల మీద, మీ హృదయాంతరంగంలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ప్రేమిస్తే వారానికి ఒక్క రోజమ్మా మన ప్రేమించి దేవుడు మనకు 6 దినాలు మనం బ్రతకటానికి ఇస్తే, దేవుడి దినాన్ని కూడా మనము సరిగా ఆరాధించుకోలేకపోతే అది ప్రేమ ఎలాగైంది? ఆయన పరిపూర్ణంగా రక్తం కార్చాడా? ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆ రాజభటులు బడిసతో పొడిచినప్పుడు ఏమొచ్చిందమ్మా? రక్తం వచ్చిందా? నీరు వచ్చింది. అంటే నా రక్తం అంతా నా ప్రజల కొరకు, నా బిడ్డల కొరకు కార్చాను, నా బిడ్డల కొరకు కార్చాను అని ఆయన చూపించడానికి, ఆయన శరీరంలో ఏ రక్తం, ఇంకా రక్త బిందు కూడా లేకుండా, ఆ రక్త బిందు లేకుండా నీరే ఉంది. ఆయన ప్రతి రక్త బిందు మన కొరకు కార్చిన దేవుడు కనుక మనం ఎంతగా ప్రేమించాలి? పరిపూర్ణంగా ప్రేమించాలి. దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించాలి.
ఇది కాదు మన విశ్వాస జీవితం. నాకు అందుకే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి బాధపడుతూ ఉంటాను, అయ్యో నా సంఘము ప్రతి దాంట్లో కొన్ని సంఘాలు ఎదుగుతుంటే మన సంఘంలో సండే స్కూలే లేదు, దాని గురించి ఆలోచన లేదు మనకి. సండే స్కూల్ ఎదుగు నడిపిద్దాము, ఉన్నారు చదువుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కొంతమంది చదువుకున్నారు. ఏం చదవపోయినా పర్వాలేదు, నీకు సమర్పణ ఉంటే నువ్వు దేవుని అడిగినట్టయితే దేవుడు నీకు ఆ భాగ్యం ఇస్తాడు. ఆ సంఘాన్ని నువ్వు ప్రేమించు. యేసుని ప్రేమించడానికి సంఘాన్ని ప్రేమించు. యేసుని నువ్వు ప్రేమించినట్లయితే సంఘం కొరకు నేను ఎలాగా వాడబడాలి, సంఘం కొరకు. ఏదో వచ్చి మనము పాటలు పాడుకుంటున్నామా, మన జీవితం సరిగా లేకపోయినప్పటికీ మనం ఇతరులతో కొనబడాలని, ఇతరులతో మనం అభినందనలు తెలియజేయాలని మనకి ఇతరుల సంతోషపడకు మనం ఏదో వచ్చి ఇక్కడ షో చేసేది కాదండి. ఇది షోసే కాదు, ఇది దేవుని కార్యం. ఇది ఎవరి కార్యం? ఇది దేవుని కార్యం. ఇది దేవుని బట్టి మనం అతిశయపడాలి, మన బట్టి మనం కాదు, దేవుని అతిశయపడాలి. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించి బిడ్డ మూడోసారి కూడా అడుగుతున్నాడు ఆయన. ఏమని? మరలా ఆయన 10వ వచనం దేవుని ప్రేమిస్తున్నాడు అని రెండవసారి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవసారి కూడా సిమోను పేతురు, నన్ను ప్రేమించుచున్నావా? రెండవసారి ఎందుకు? రెండవసారి కూడా నా గుర్తు చేస్తున్నాడు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా మన దేవుని ప్రేమిస్తున్నావమ్మా? ప్రేమిస్తే దేవునికి మన సంఘంలో ఏదో తక్కువ కావాలి. పాటలు పాడేవాళ్ళు, మంచి స్వరాలు ఇచ్చాడమ్మా దేవుడిని. మంచి సమర్పణతో ముందొచ్చి పాటలు సిద్ధపడి పాడండి. దైవజనుడు అంటే ఒక వాక్యం చెప్పి దిగిపోవాలి, కార్యక్రమం మీరు నడిపించుకోవాలి. ఉన్నారు, మీకు తలంతులు ఇచ్చాడు దేవుడు తలంతులు తన కృప ద్వారా మీకు మంచి అవకాశాలు కూడా ఇస్తున్నాడు దేవుడు. కానీ దాన్ని నిలబెట్టుకోవాలి. దేవుని ప్రేమిస్తే నువ్వు వాడపడాలి. ఇక్కడ అడుగుతున్నాను మళ్ళీ రెండోసారి, నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు ఎందుకయ్యా నన్ను ప్రేమిస్తే? నువ్వు నీ చిలువ మోసేటప్పుడు నా చిలువ పక్కన ఉండలేదు, నువ్వు నన్ను అవమానపరిచినప్పుడు నువ్వు ఎందుకయ్యా నన్ను ప్రేమిస్తూ నువ్వు నా పక్కన ఉండలేదు? ఎందుకయ్యా నువ్వు నన్ను వేదనకరంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు నా పక్కన ఉండలేదు? నన్ను తుణికరిస్తున్నప్పుడు నా పక్కన ఉండలేదు? నన్ను వేదనకరమైన స్థితిలోకి ఇదిగో నెట్టుతున్నప్పుడు వాళ్ళు 39 కొరడా దెబ్బలు కొడుతుంటే నువ్వు పారిపోయి ఉన్నావు. ఎందుకయ్యా? నువ్వు నన్ను ఇష్టపడితే నువ్వు నా పక్కన ఉండేవాడు కదా. అంటే నీ యొక్క అవసరతల కొరకు పారిపోతున్నావు. పేతురు పారిపోయాడు ఆ రాత్రికాల సమయం. ఆయన ఎదుట నిలబడకుండా, ఆయన సిలువ మోస్తుంటే పక్కనే ఉండకుండా, ఆయన కొరడా దెబ్బలు కొడుతుంటే పక్కనే ఉండకుండా, ఆయన వస్త్రాలు పంచుకుంటుంటే పక్కనే ఉండకుండా ఆయన వెళ్ళిపోయాడు. తప్పించుకొని పారిపోయాడు, భయముతో పారిపోయాడు. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పారిపోయేవారుగా ఉండకూడదండి. ఏది వచ్చినప్పటికీ, ఏ పెను తుఫాను వచ్చినప్పటికీ, ఏ కష్టం వచ్చినప్పటికీ దేవుని ఆరాధించుకోవటానికి ముందుండాలి, దేవుని స్తుతించుకోవటానికి ముందుండాలి, దేవుని మహిమపరచడానికి ముందుండాలి. దేవుడు సంఘముగా సహవాసముగా కూడుకున్నప్పుడు ఇదిగో అందరు కలిసి ఏక ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏక ఆత్మతో సమయానికి వచ్చి మనం ఆరాధించుకోవాలి. దేవుని ఆరాధన జరుగుతుంటే ఎక్కడ ఉన్నావు నువ్వు? యేసయ్య పేతురు అదే ఉంటాడు, నీ సిలువ మోస్తుంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? నన్ను కొరడా దెబ్బలు కొడుతుంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని ప్రేమిస్తున్నావా? చాలా మంది గొప్పగా చెప్తారండి, రాత్రి అంతా బాగా తాగి పొద్దునొచ్చి ఆఫీస్ దగ్గర మాట్లాడుతున్నారు, నేను ఫుల్లీ తాగారా. తాగుబోతుడు కాబట్టి వాడు త్రాగుని ప్రేమిస్తున్నాడు. దొంగతనం చేసేవాడు దొంగతనాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. వ్యభిచారం చేసేవాడు వ్యభిచారాన్ని ప్రేమిస్తూ ఉంటాడండి. ఈ లోకాన్ని ప్రేమించాడు లోకంలో ప్రేమిస్తానంటాడు. కానీ నువ్వు నేను అలాంటి వరం కాదు. నువ్వు నేను దేవుని బిడ్డలేము.
దేవుని చేత ప్రేమించబడిన మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించాలని ఈరోజు ఇదిగో ఆ పేతురు అడిగిన ప్రశ్న ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమించే వారుగా ఉన్నావా? అమ్మ తిరగకండి, దయచేసి పిల్లలకి వచ్చి గంటలు పెట్టుకోండి. మనము దేవుని ప్రేమిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎప్పుడు ప్రేమిస్తున్నాం ఏమ్మా? ఎప్పుడు ప్రేమిస్తున్నాం? మనం మన అవసరాల కొరకు దేవుని ప్రేమిస్తున్నాం. ఇందాక చెప్పా కదా, ఆ మమ్మీ దగ్గర పోయి మాయ మాటలు చెప్పి మమ్మీ నేను ప్రేమిస్తున్నా అని చెప్పేసి అబ్బా తల్లి ఉప్పు పెట్టి ఇచ్చేస్తారు. దేవుడి దగ్గరకు వచ్చి మన అవసరాల కొరకు ఆ దేవుని ప్రేమించేవారు కాదండి. మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడన్న ఆ నమ్మకం, విశ్వాసము మనలో ఉండాలి. యేసయ్య మన కొరకు తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తము కార్చాడు, తన విలువైన ప్రాణం పెట్టాడు మన కొరకు. అది ఆ ప్రేమను గుర్తెరగాలి. ఈ రోజుల్లో ప్రేమలు చూస్తున్నాం అంటే భయంకరమైన ప్రేమలు అంటే ప్రేమ. మన ఎవరో కూల్ డ్రింక్ లో ఎలుకల ముందు తాపిందంట భర్తకి, పాపమని కూర్చుందంట. సంపటాలు కూడా ఎంత ఈజీగా అయిపోయినాయి తెలుసా ఈ రోజుల్లో. సంపటాలు కూడా లక్షలు పెట్టాల్సిన పని లేదు ఈ రోజు. ఎక్కడైనా చూడండి, ఈ 4 నెలలు అంట మన దేశంలో 756 మంది చనిపోయారంట భర్తలే. అంటే భార్యలు భర్తను చంపేసిన వాళ్ళు ఈజీగా. ప్రేమతో ఇచ్చిందంట కూల్ డ్రింక్, తాగి కొనుక్కొని లేవలేదు. ఏంటో చెక్ చేస్తే అందులో ఎలుకల ముందుంది. చూడండి ఎంత భయంకరమైన ప్రేమలు ఇవి. ఈ లోక ప్రేమను ఇది మనని కాపాడలేదు, కానీ దేవుని ప్రేమ మనని కాపాడింది, పాపం నుండి కాపాడింది మన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. కానీ ఆ ప్రేమను మనము విసర్జిస్తున్నాం, మర్చిపోతున్నాం. అందుకే మనము తిరిగి యేసయ్యని ప్రేమించలేకపోతున్నాం, యేసయ్యని తిరిగి మనము ప్రేమించలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మన దేవుని ప్రేమించేవారుగా ఉంటున్నామా? రెండోసారి అడుగుతున్నాడు చూడండి, స్నేహితుల కోసం. స్నేహితుల ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందండి. స్నేహితుల ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ అంట స్నేహితులది. ఈ రోజులో ఆ స్నేహితులు కూడా కలుషితం అయిపోయారండి. కానీ నిజమైన స్నేహితుడు మన ప్రభువైన యేసయ్య. నిజమైన స్నేహితుడు, మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు ఉండే స్నేహితుడు మన యేసయ్య. ఆ యేసయ్యని మనం ప్రేమిస్తున్నావా? నీ ఈ లోక స్నేహాన్ని ప్రేమించి ఎవడైనా సినిమాకి రామంటే ఆదివారం ఎగొట్టి పోయే వాళ్ళు ఉన్నారు. చాలా మంది సినిమాలకి, చికార్లకు పోయే వాళ్ళు ఉన్నారు. చాలా మంది మనం చుట్టాల గురించి చుట్టాలు వస్తే వాళ్ళు వండి పెట్టడానికి చుట్టాలని ప్రేమిస్తున్నా కానీ దేవుని ప్రేమించట్లేదు. అక్కడ దేవుని ప్రేమిస్తే రా మీరు కూడా అక్కడికి పోదాం, అక్కడ జీవ ఆహారం అందిస్తాడు, జీవ ఆహారమైన మన్నాన్ని అందిస్తాడు నా దేవుడు. తీసుకొచ్చి కూర్చోబెట్టి దేవుని కడుకు పోవాలి. ఆదివారం నిజంగా క్రైస్తవులు అయితే ఆదివారం చుట్టాలు మన ఇంటికి రాకూడదు, ఎందుకంటే వాళ్ళ క్రైస్తవులే కదమ్మా. మన బంధువులు కూడా క్రైస్తవులు అయి ఉంటారు కదా. బంధువులు కలిసి దేవుని సన్నిధికి పోవాలి, లేదంటే వాళ్ళు అక్కడ ఉన్న దేవుని సంఘానికి పోవాలి. వచ్చి విడియాలు అనుకుంటాను కాదు ఈ ప్రేమ ఉండేది. దేవుని ప్రేమిస్తే నువ్వు దేవుళ్ళు ఎదుగుతూ ఉంటావు, దేవుళ్ళు అబద్ధాలు ఆడవు, దేవుళ్ళు మాయ మాటలు రావు, దేవుళ్ళు నువ్వు విశ్వాసమైన జీవితం జీవిస్తూ ఉంటావు. దేవుని ప్రేమిస్తే. దేవుని ప్రేమిస్తున్నారా? పేతురుని అడిగినట్టుగా దేవుణ్ణి మన అడుగుతున్నాడు ఈరోజు, ప్రేమిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక వారం ముందే ఈ సంఘటన జరిగిన ముందు వారం రోజుల ముందు యేసుని విడిచిపెట్టాడు పేతురు. యేసంటే ఎవరో నాకు తెలియదని చెప్పిన బొంకిన పేతురు వారం రోజుల తర్వాత అదే బొంకిన పేతురుని అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? నేను ఇష్టమైతే ఎందుకయ్యా నువ్వు నాకు దూరంగా జీవిస్తున్నావు? నన్ను ప్రేమిస్తే ఎందుకయ్యా నువ్వు నా సన్నిధికి రాకుండా ఉంటున్నావు? నన్ను ప్రేమిస్తే ఎందుకయ్యా స్తుతి ఆరాధనలో పాల్పు పొందుకోలేకపోతున్నావు? ఎందుకయ్యా సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు? ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుని యొక్క ప్రియులరా, ఒకసారి ఆలోచన చేయండి. మన దేవుని ప్రేమించే వారుగా ఉన్నామా?
దేవుని నిజంగా ప్రేమించే వారుగా ఉంటే మన జీవితం ఎలా ఉండాలి? ఆత్మీయ జీవితము దేవుని కొరకు తాపత్రయపడుతూ ఉండాలి. దేవుని కొరకు సమర్పించుకోండి. ఇదిగో సమస్తము ఆయన కొరకే అని జీవితం ఆయన కొరకే సమర్పించుకోవాలండి. నేను ప్రేమిస్తున్నానమ్మా నా దేవుణ్ణి. నా కొరకు అవమానాలు పొందుకున్న ఆయన యేసుని నేను ప్రేమిస్తున్నాను. నా కొరకు మరణం పొందుకున్న ఆ యేసుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ రోజు ఇక్కడ నేను రెంట్ హౌస్ కట్టుకుంటే కనీసం తక్కువ 50,000 నేను సంపాదించుకుంటాను. 50,000 సంపాదించుకుంటా. ఈ రోజుకి యేసుని కానీ ప్రేమించకుండా నేను ఉన్నట్లయితే ఇక్కడ 3 ఫ్లోర్లు వేసేవాడిని నేను. ఎందుకంటే రెంట్ మీద నేను లోన్లు కట్టొచ్చు. అండి. నా యేసుని ప్రేమించాను కనుక ఇదిగో యేసు కొరకు ఈ స్థలాన్ని దేవుడికి ఇచ్చుకున్నాను. యేసుని ప్రేమించాను కనుక నా బిజినెస్ మానుకొని నెలకు ₹1,00,000 సంపాదించే బిజినెస్ మానుకొని నా దేవుని పని చేయాలని నేను ఇచ్చుకున్నాను. మీరు దేవుని ప్రేమిస్తే ఏమి నిర్ణయం చేసుకున్నారండి? మీరు ఏం నిబంధన చేసుకున్నారు? ఏం త్యాగం చేయాలనుకుంటున్నారు? మీరు దేవుని ప్రేమిస్తే ఒక్కసారి ఆలోచన చేయండి. సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు వస్తున్నాయి, ఎన్ని వారాలు వస్తున్నాయో, ఎన్ని ఆదివారాలు వస్తున్నాయో, ఎన్ని ఆరాధించే దినాలు వస్తున్నాయో, ప్రతి దినము నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను. ప్రతి దినము దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నాను. ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నేను దేవుని యేసుని ఇష్టపడుతున్నాను కాబట్టి. ఎన్ని ఆదివారాలు మానుకున్న వాళ్ళు ఉన్నారు. ఎన్ని ఆదివారాలు లెక్కేసుకుంటూ ఒక్కొక్కరు అటెండ్ చేసుకుంటా ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎందుకు ప్రభువా, ఎందుకు వీళ్ళు పరిపూర్ణమైన జీవితం లేకుండా అయిపోతుందని బాధపడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని ప్రేమిస్తావా? ఈరోజు 3వ కూడా అదే మాట అంటాడు. 17వ వచనం 3వ ఏమంటాడమ్మా? 3వ ఆయన యోహాను కుమారుడైన షిమోను నన్ను ప్రేమిస్తున్నావు 3వ అడుగుతున్నాడండి. అరే అక్కడ ఉన్న వాళ్ళకి పేతురికి ఈయనకి ఉన్న పిచ్చా. మొదటిసారి అడిగినాడు పేతురు నేను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. 2వ అడిగినాడు ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. 3వ కూడా అడుగుతున్నాడు. ఒకసారి అడిగితే సరిపోదమ్మా? అదే మాట 3 సార్లు. ఒక మాట అంటే మనకి ఎన్నిసార్లు చెప్తావా? ఒకసారి చాలు, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతా ఉంటారు. ఇక్కడ కూడా పేతురు 3వ అడుగుతున్నాడు. ఏమని? నన్ను ప్రేమిస్తున్నావా? 3వ అడుగుతున్నాడు. విన్న వాళ్ళకి ఒక ఇబ్బందికరమైన ఆలోచన అయి ఉండొచ్చు. ఎందుకు 3 సార్లు ప్రేమిస్తున్నావా అడిగాడు యేసయ్య. ఒకసారి అడిగితే సరిపోదా? ఒక్కసారి అంటే మనల్ని ఒకసారి చెప్తే సరిపోదా అంటారు. ఎందుకంటే 3 సార్లు పొంకావు కదా, 3 సార్లు నేను ఎరగనని చెప్పావు కదా, 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పావు కదా. అందుకే గుర్తు చేస్తున్నాను. అందుకే ఎన్నిసార్లు తప్పించుకున్నావు దేవుని సన్నిధి నుంచి, ఎన్నిసార్లు దేవుని యొక్క మందిరాన్ని ఎగ్గొట్టేసావు, ఎన్నిసార్లు దేవుని యొక్క సన్నిధి దూరం అయ్యావు. అన్నిసార్లు దేవుడు అడుగుతానే ఉంటాడు. నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా దేవుని ప్రేమించినట్లయితే నువ్వు కూడా యేసయ్య మన కొరకు ఏ విధంగా త్యాగపూర్తిగా ఈ లోకానికి వచ్చాడో నువ్వు సమర్పించుకోవాలి దేవుని కొరకు. దేవుడు తప్ప దేవుడు పని ఉన్నప్పుడు వారం అంతా నీకు దేవుడు ఆరాధన ఇవ్వట్లేదు, నీకు వారం అంతా నీకు ప్రార్థన ఉండట్లేదు, నీకు వారం అంతా నువ్వు దేవుడి సన్నిధిలో ఉండాల్సిన పని లేదు. దేవుడిచ్చిన సమయంలో మాత్రమే. మన 7 వారాల ఉపవాస ప్రార్థన ఎవరైనా గుర్తుందమ్మా? సంఘంలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ఎవరికైనా గుర్తుందా? సరే, ఉపవాసాలు ఉండనమ్మా మంచిదని చెప్పాను, ఉపవాసాలు ఉంటే రాండి అని చెప్పాను, ఉపవాసాలు ఉంటే మంచిదని చెప్పాను. సరే, ఉపవాసం చేసే ప్రార్థన అయితే ఉంది కదా. ఉపవాసం అంటే సావాసము, దేవుడితో సావాసం, ఉపవాసము. ఏ మాటలు మాట్లాడుతున్నామా? 2 వారాలు అయిపోయినాయి కదా. ఏ మాటలు మాట్లాడి చెప్పు. విధేయత ఉంటే ఆశీర్వాదములు ఉంటాయి. దేవుళ్ళు విధేయత ఉంటే ఆశీర్వాదములు ఉంటాయి. విధేయత, దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపిస్తే ఇక్కడ దేవుడు మాట్లాడేది.
ఇక్కడ ప్రకటించేది దేవుడు, ఇక్కడ కార్యక్రమాలు చెప్పేది దేవుడు. నువ్వు విధేయత చూపిస్తున్నావా? విధేయత ఉంటే ఏముంటే అమ్మా? ఆశీర్వాదములు ఉంటాయి. మొదటి వారంలో 7 వారాల ప్రార్థన మొదటి వారంలో నేను పని చేసుకున్న రమ్మని చెప్పానా? ఖాళీగా ఉన్న వాళ్ళని, ఖాళీగా లేరా ఎవరు? గుండెలు మీద చేసుకొని చెప్పండి, మీ అంతరాత్మను అడగండి. ఖాళీగా లేరా ఎవరు? ఖాళీగా లేరా? ఉన్నారు. ఇప్పుడు నేను తప్ప ఈ పని చేయలేరు అనుకుంటే ఉండండి, కానీ ఖాళీగా ఉన్న వారి పరిస్థితి ఏంటి? కానీ ఇంకా విశ్వాసం ఉంటే వారానికి ఒక్కరోజు 7 వారాల ప్రార్థన, ఇదిగో అది మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటే, మా కుటుంబానికి దీవెనకరంగా ఉంటే అని ఆలోచన చేసుకొని ఆ 7 వారాల ప్రార్థనను ఉంటే, ఆ 7 అంటే పరిపూర్ణత, పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన అదిగో ఆశీర్వాదములు, పరిపూర్ణంగా నీ కుటుంబానికి కావాల్సిన సహాయం దయచేస్తాడు అనే ఆలోచనతో నేను 7 వారాలు ప్రార్థన పెడితే అసలు ఉన్నట్టు కూడా గుర్తులేదు. పోయిన వారం ఏం మాట్లాడామా? విధేయత ఉంటే అన్నిటికీ ఆశీర్వాదం. మా తెల్లే పోయిన వారం కుమార్ సిస్టర్ ఫలిస్తావు, మన కుటుంబం ఫలిస్తుందో, మనము ఆత్మీయంగా ఫలిస్తాం. మొదటి రోజేమో ఆశీర్వాదం గురించి, విధేయత ఉంటే ఆశీర్వదించబడతారు. అందుకే ఇస్సాకు విధేయత, అబ్రహాము విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. ఫలించడం, పోయిన వారు ఫలించడం గురించి చెప్పారు. విధేయత ఉంటే ఫలిస్తారు. ఇస్సాకు విధేయత కలిగి ఉన్నాడు. ఆ దాన బలి అర్పించడానికి తన తండ్రి అయిన అబ్రహాము చిత్తపడినప్పుడు ఆయన మాటలు ఆడకుండా ఆ ఒక దాన బలి మీద ఆయన పండ పెట్టాడు. దేవునికి ఆ బలియాగం అవటానికి ఇష్టపడ్డాడు, మాట్లాడలేదు. అందుకే ఆయన 100 ఫలములు పొందుకున్నాడు. ఈరోజు మనకి ఎన్ని అవసరం లేదు. ప్రార్థనకి రాకపోయినా దేవా నన్ను దీవించు, దేవుని కొరకు దేవుని ప్రేమించకపోయినా నన్ను దీవించు. ఇక్కడ 3సారి అడిగినప్పుడు మాత్రము ఈయన కొంచెం హట్ అయ్యాడు, పేతురు బాధపడ్డాడు. 3సారి అడిగినప్పుడు మాత్రం, 2సారి మాత్రము నేను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. 2 సార్లు అడిగినప్పుడు, 3సారి మాత్రము కొంచెం బాధపడినట్టుగా మనసుతో ఏమని బాధపడుతున్నాడు చూడగర అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమిస్తున్నావు అని 3సారి తను అడిగినందుకు పేతురు ఏమయ్యాడట? వ్యసనం పడి. పేతురు 3సారి అడిగినప్పుడు మరి దేవుడు బాధపడలేదా? నువ్వు అబద్ధం ఆడినప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు జీవించావే, ఆయనతో పాటు తిరిగావే, ఆయనతో పాటు కొనుక్కున్నావే, ఆయనతో పాటు స్వార్థ పని చేసావే. 3.5 సంవత్సరములు ఆయనతో పాటు ఉండి కూడా ఆయన ఎవరో నాకు తెలియదంటే యేసయ్య ఎంత బాధపడి ఉంటాడు? యేసయ్య ఎంత బాధపడి ఉంటాడు? ఎంత ఆయన ఆ దుఃఖానికి కారణమయ్యాడు చూడండి. 3.5 సంవత్సరాలు యేసుతో పాటు నా పేతురు ఈయన ఎవరో నాకు తెలియదు అని నేను కాదు, ఆయన శిష్యుడే కాదు అన్నప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడు. ఈ రోజు అడిగినందుకే బాధపడుతున్నావే. అమ్మా నీ జీవితము సరిగా చేసుకో బ్రదర్, నువ్వు సరిగా దేవుని సన్నిధిలో ఎదగలేకపోతున్నా అంటే బాధపడద్దండి. ఇక్కడ ఆ ప్రెస్టేషన్ లో ఆయన అంటున్నాడు, ఎందుకు ప్రభా 3 సార్లు అడుగుతున్నావు? వ్యసన పడిపోయాడంట. ఎందుకు 3 సార్లు? ఎస్, నేనే అబద్ధం ఆడాను, అయితే నేనే కావాల్సుకుని మానుకున్నాను, అయితే పోయి వచ్చేది నష్టం నాకా నీకా? రగుడు ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారండి. నష్టము నీకు జరిగితే యేసయ్య జరిగినట్టు, నష్టము నీకు జరిగితే ఎవరికి జరిగినట్టమ్మా? యేసయ్య జరిగినట్టు. నువ్వు బాధపడుతుంటే ఇదిగో ఆయన నీ బాధలు చూడలేక మనతో పాటు దుఃఖించేవాడండి. లాజరు ఇంటికి పోయినప్పుడు, లాజరు చనిపోయి 4 రోజులు పోయినప్పుడు వాళ్ళు మరియా మార్త బాధ వేడుతుంటే వాళ్ళతో పాటు యేసయ్య ఏడ్చాడా లేదా? వాళ్ళతో పాటు యేసయ్య దుఃఖించాడా లేదా? చెప్పండి. ఒకసారి ఆలోచన చేయండి. మన సంతోషంగా ఉండాలనే కదా, మన ధనవంతులకు చేయటానికి కదా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు అలాంటి దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తే నువ్వు ఆదివారాలు మానుకోవాలి, ప్రేమిస్తే సంఘ ఆరాధనలో మాకు అదే అంటాడు. ఏమైంది నీ సమర్పణ?
పేతురుతో అడుగుతున్నాడు ఈరోజు. కనుక అప్పుడే ఆ దేవుని బిడ్డలారా, నువ్వు నేను దేవుని ప్రేమించే వారికి ఉంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళకుండా మనం దేవుని యొక్క బిడ్డలుగా వ్యసన పడకుండా దేవుని యొక్క బిడ్డలుగా సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైన ప్రభువుని ప్రేమించవలనని ప్రధాన ప్రధాన ఆజ్ఞ తెలుసా? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ ఆజ్ఞలన్నింటినీ ఒక ఆజ్ఞగా, ప్రధాన ఆజ్ఞ 2 ఆజ్ఞలుగా చేశాడు. ప్రధాన ఆజ్ఞ ఏదమ్మా? దేవుని ప్రేమించడం. మార్కు సువార్త 12:30 నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. నువ్వు దేవుని ప్రేమించాలి, లోకాన్ని ప్రేమించకూడటం కాదు. లోకాన్ని నువ్వు ప్రేమించి లోక సంబంధమైన ఆశపడటం కాదు. నువ్వు దేవుని ప్రేమించు, లోక సంబంధం నుండి కాకుండా పరలోక సంబంధమైన ఆశపడు ప్రియ దేవుడి బిడ్డ. కనుక దేవుడు ప్రేమిస్తే నువ్వు పరిపూర్ణమైన జీవితం అనుకుంటుందండి. దేవుని ప్రేమించిన వారు ఉంటే పరిపూర్ణమైన ఆనందంగా ఉంటుంది. తర్వాత ఆ పేతురు ఈ మాటలు విన్న తర్వాత ఆయనలో ఒక నూతన శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో విన్నట్లుగా కాకుండా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నావు అని 3 సార్లు అడిగినప్పుడు ఆయన పరివర్తన చెందుకొని ఇంకా నేను దేవుని యేసయ్య కొరకే జీవించాలి, దేవుని కొరకే నేను బ్రతకాలి, దేవుని కొరకే నా సమస్తము. మన సండే కూడా చెప్పారు, ఆయన పట్టబడినప్పుడు 9 నెలలు చెరసాల్లో ఉన్నాడు. చెరసాలు అంటే ఇప్పుడున్న చెరసాలు కాదండి. అది ఎలాంటి చెరసాల అని చెప్పిన పోయిన వారు అయినా చెప్పింది, కొంచెం గుర్తు చేశారు కదా. అది ఎలాంటి చెరసాల? పొయ్యిలాగా ఉంటుంది, లోపల ఏ వెలుతురు ఉండదు, ఏం ఉండదు, కనీసం చేయకడుకుంటే వాటర్ కూడా ఉండదు. అలాంటి 9 నెలలు అక్కడే ఉన్నాయంటే ఒకసారి ఆలోచన చేయండి. 9 నెలలు బయటికి తిని మాత్రం పంపించేవాళ్ళు. మరి పోయేది కాలకృత్యాలు తీర్చుకునేది ఆ కంపులోనే. 9 నెలలు కనిపెట్టుకుని దేవుని కొరకు నేను ఇంకా బ్రతకాలి, నేను బ్రతికి నా దేవుని యొక్క సువార్త పనిని చేయాలి, నా దేవుని ప్రకటించాలి, నా దేవునికి అనేకులకు తెలియచేయాలి. నన్ను దేవుడు నా పాపం నుంచి కాపాడుకున్న దేవునికి నేను అనేకులకి నేను సువార్తను ప్రకటించి నిత్య జీవులకు నడిపించాలని ఒక ఆలోచన. 9 నెలలు ఆ చీకటి బంధకాలంలో ఉండి కూడా ఆయన బయటకు వచ్చి నేను దేవుని ప్రకటించాలి. 80 సంవత్సరాలు జీవించాడు. తర్వాత వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇందులోనే ఒక మాట 18 చూసింది, 18 ఏందమ్మా? ఎక్కడ పోయారు? ఉన్నారా? ఇక్కడ చూడండి, నీ అంతటా నీవే నడుము కట్టుకోనండి, బలపరుచుకొని దేవుని పని చేయటానికి. ఒకవేళ నీకు శక్తి చాలపోయినప్పటికీ, నీకు బలం చనిపోయినప్పటికీ, ఇదిగో నీ అవసరత నేను కుంగ తీస్తున్నప్పటికీ దేవుడి కొరకు నువ్వు బలపరుచుకుంటూ ఉండాలి. నడుము కట్టుకొని నీకిష్టమైన చోట వెలుచుంటివి. నువ్వు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నువ్వు సాక్షిద్దవు. దేవునికి స్తోత్రం. ముసలివాడే 80 సంవత్సరాలు అయినప్పుడు రోమ ప్రభుత్వం వారు పేతురుని సిలువ వేయాలని ఆలోచన చేశారండి. ఆయనకి నడవటానికి కూడా శక్తి లేదు. 2 వ్యక్తులు లేపుకొని తీసుకెళ్ళి ఆ రోమ ప్రభుత్వం రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన, అయ్యా నేను ముసలివాడిని, అయ్యా నువ్వు యేసయ్యలాగా సిలువ వేస్తున్నారు కదా. ఈయనేమంటాడు, అయితే నేను సిలువ వేయొద్దా? అయ్యా సిలువ వేయండి, కానీ నా యేసయ్య వేసినట్టు కాకండి. నేను అంత అరుణి కాదు. నా యేసయ్య సిలువ వేసినట్లు నన్ను కాకండి. నాకు అంత అర్హత లేదు. నేను ఆ యేసయ్యలాగా నేను ఆ జీవితం నాకు లేదయ్యా. నువ్వు సిలువ వేయ్యా, కానీ నన్ను తలకిందులు పెట్టేసేయ్యా. ఏమన్నాలి ఇప్పుడు? ఆయన ఏమన్నాడు? అది ముసలోడా, 80 సంవత్సరాలు నీకు, 80 సంవత్సరాలు అసలు మామూలుగా వేయటమే.
అది ఎంత నరకము. తల్ల కిందలు పెట్టేయమంటున్నావు. నీకేమైనా బుద్ధి ఉందా? నా బుద్ధి ఉందయ్యా. నేను అరుణ్ణి కాదు. నన్ను ఏసయ్యని వేసినట్టుగా సిలువ కాకండి. నన్ను తల్ల కిందలు పెడితే ముక్కు నుంచి రక్తం వచ్చిందిరా. అయ్యా పర్వాలేదు, నన్ను అట్టనే వేయండి. నోట్లోంచి రక్తం చచ్చిపోతా కదా సిలువ ఎత్తే. అయినా పర్లేదు. కంటిలోంచి రక్తం తల కింద చేస్తే రక్తం అంతా ఏమైంది? ఇలా రివర్స్ అయిపోయి ఆ రక్తం అంతా యాక్చువల్ కింద నుంచి రక్తం పారాలి, మళ్ళీ కిందికి వెళ్ళాలి. తల కిందలు అయినప్పుడు రక్తం ఏమైంది? తల కిందలైతే నోట్లోంచి, ముక్కు నుంచి, కంట్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. నరక వేదన తల కిందలుగా సిలువేయటం అంటే, ఆ నరక వేదనని ఆ యేసయ్యని ప్రేమించాడు కాబట్టి, ఇదిగో నేను యేసయ్యలాగా నేను మరణం పొందుకోవటానికి లేదయ్యా, నాకు అంత అర్హత లేదయ్యా, నన్ను తల కిందలు పెట్టి మరణం ఆ సిలువకు అప్పచెప్పండి, సిలువ వేయండి. ఇది కదా దేవుని ప్రేమించడం అంటే. ఇది కదా. అప్పుడు తెలుసుకున్నాడు ఆయన, నిజమే అప్పుడు నేను దేవుని ప్రేమించలేదు కాబట్టి ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పాను. దేవుని ప్రేమించలేదు కాబట్టి ఆయన సన్నిధి నుండి నేను పారిపోయాను. దేవుని ప్రేమించలేదు కాబట్టి ఆయనకి సమయం ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నేను దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాను. బ్రతుకుట క్రీస్తు కొరకే అని పోలన్నట్లుగా నా దేవుని కొరకే. ఇది ప్రియ దేవుని బిడ్డ జీవిత విశ్వాస జీవితం అంటే. అనేకుల్ని ఆయన అనేకుల్ని ఆయన సువార్తను ప్రకటించి నిత్య జీవులకు నడిపించాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి సంగమా, మనము ఏ విధమైన జీవితంలో ఉన్నాము. అట చల్లగానైనా ఇటు వెచ్చగానైనా నిలువెచ్చ జీవితం కాదమ్మా మన జీవితం. పరిపూర్ణమైన జీవితం మన జీవితం. ఒకసారి ఆలోచన చేసుకొని, అందుకే ఆయన అంటాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తల్లినైనను తండ్రినైనా నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీకు ఎలాంటి ఉపయోగము లేకపోయినప్పటికీ, ఉపయోగకరంగా ఉన్నప్పటికీ కూడా, ఇదిగో దేవుని ప్రేమించకపోతే అవన్నీ ఉండకూడా లోకాన్ని సంపాదించుకుని ఆత్మ సంపాదించుకోకపోతే, దేవుని ప్రేమని సంపాదించుకోకపోతే ఎలాంటి ఉపయోగం లేదు. కనుక దయచేసి అందుకే కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు పాత్రుడు కాడు. ఆయన ప్రేమించొద్దన్న చెప్పట్లే. అక్కడ చాలా మంది ఈ మాటను తీసుకుని మీ దేవుడు భార్యను ప్రేమించొద్దన్నాడు, కుమారుని ప్రేమించొద్దన్నాడు, కుమార్తె ఎవరు చెప్పారు? అక్కడ రాసింది. అక్కడ ఏమన్నాడు? నాకంటే ప్రేమించు, కానీ నువ్వు అదే నా బిడ్డ నాకు ముఖ్యం, నాకు యేసయ్య ముఖ్యం కాదు, నా భార్య నాకు ముఖ్యం, నాకు యేసయ్య ముఖ్యం కాదు. అది కరెక్ట్ కాదు అంటున్నాడు దేవుడు. అది కరెక్ట్ కాదు. నువ్వు దేవుని ప్రేమించు, అన్ని వదిలిపెట్టేసి దేవుడి దగ్గర రా. దేవుడి సమస్తాన్ని ఇస్తాడే. దేవుడే కదా మనకి ఆశీర్వాదాల కారణము, దేవుడే కదా దీవులక కారణము, దేవుడే కదా. ఒక నడువు వాళ్ళ కష్ట చేత ఆశీర్వదించబడరంట. దేవుడు ఆశీర్వాదం చేత ఆశీర్వదించబడతాడు. దేవుడి యొక్క వాక్యం మనకి అప్పుడే దేవుని బిడ్డలారా దేవుని ప్రేమించేవాళ్ళం. అందుకే దావీదు కీర్తనలో ఏమంటాడంటే 97వ కీర్తన 10వ వచనంలో దేవుని ప్రేమించేవాళ్ళారా చెడుతనము అసహించుకునేది. ఇంకా ఈ అంచులకు వచ్చి చాలా ఉంటుంది కదా, టైం అయింది, ముగిస్తారా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమిస్తే అన్నిటిని అసహించుకోండి. దేవునికి అడ్డంకుగా వస్తున్న ప్రతిని అసహించుకోండి, దూరం పెట్టండి. ఎవరిని ప్రేమించకుండా, ఒకవేళ నీకు కావాలంటే దేవుని ఇస్తాడు. దేవుడి కొరకు నువ్వు జీవించు, దేవుడిలో ఉండు, దేవుని ప్రేమించు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించు, దేవుని సన్నిధిని ప్రేమించు, దేవుడి సమయాన్ని ప్రేమించు. అప్పుడు నువ్వు ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడతావు, ఉన్నతమైన అంతేకాదు ఒక ఆత్మను సంపాదిస్తే, ఒక ఆత్మను దేవుని సన్నిధిలోకి సిస్టర్ గారు రాలేదు, మన రూతి సిస్టర్ గారు ఈ కాలనీలో ఫస్ట్ వచ్చింది పాపం. రూతి సిస్టర్ గారు ఇలా రాలేదు. ఆ సిస్టర్ గారు కొంచెం మీకు అందరూ చెప్పింది ఆ సిస్టర్ గారు కదమ్మా, రూతి సిస్టర్ గారు. మన వచ్చింది కదా, ఆ పేరేమంటారు, మీరేమని పెడతారు? ముసలాం ఉంది కదా మల్లమ్మ సిస్టరా? సరే, రూతి సిస్టర్ రక్షణ పొందుకున్నాక రూతి అని చెప్తాను, వాళ్ళకి పిలుస్తా ఉంటాను. ఆ సిస్టర్ గారే కాంతికుంటే ఇక్కడ చర్చ్ ఉందని చాలా మంది చెప్పింది పాపం. ఆ పోయిన రోడ్డు మీద ఉన్న వాళ్ళందరికీ చెప్పిందట.
కూర్చొని ఇక్కడ చర్చ్ ఉందా, ఇక్కడ చర్చ్ ఉందా అని. ఏం తెలియదు కానీ చర్చ్ ఉందని చెప్పింది. సువార్త పని. ఒక ఆత్మను సంపాదించటే మనం ఇక్కడ ₹1,00,00,000 ఎంత ఇలువో అంతకంటే 2 ఇలువ కలిగింది ఒక ఆత్మను సంపాదిస్తే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు. నిన్ను అడుగుతున్నాడు ముఖ్యంగా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే దేవుళ్ళు ఎదగండి, దేవుళ్ళు విశ్వాసంగా నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక చాలా మంచిది. సభలో మనము